తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసిన హీరో ఎవరు అంటే మనందరికీ గుర్తుకొచ్చేది పవర్ స్టార్ పవన్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందే మా అన్నయ్య సినీ హీరోగా చేయాల్సినవన్నీ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. తమ్ముడిగా వస్తున్నా నేను కొత్తగా ఏదో చేయాలి, ఆయన చేసినవే రిపీట్ చేయకుండా అనే ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంలో ఏకంగా 30 కార్లు నాన్ స్టాప్గా తన చేతుల మీద పోయేలా చేశాడు. గుండెల మీద బండరాళ్లు పెట్టుకుని బద్దలు కొట్టుకునేలా చేశాడు. ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల మార్షల్ ఆర్ట్స్ని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చూపిస్తూ వచ్చారు. అంతేకాదు, కేవలం మార్షల్ ఆర్ట్స్ మీద ఆయన జానీ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కూడా. ఇందులో ఆయన చూపించినవన్నీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఇప్పటి వరకు ఆడియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే హీరో కూడా చూపించలేదు. అయితే దురదృష్టం కొద్దీ ఈ చిత్రం ఆ రోజుల్లో ఫ్లాప్ అయింది. అప్పటి ఆడియన్స్కి ఈ చిత్రం చాలా అప్డేటెడ్గా ఉండడం వల్ల అర్థం చేసుకోలేకపోయారు. రీసెంట్గా విడుదలైన పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ఓజీలో ఓజాస్ గంభీరగా మార్షల్ ఆర్ట్స్ గురువుగా ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాడు. రెండవ భాగం మొత్తం అత్యధికంగా మార్షల్ ఆర్ట్స్ మీదే ఉంటుంది. అయితే పవన్ ప్రతిభని మార్షల్ ఆర్ట్స్లో గుర్తించిన జపాన్ దేశానికి చెందిన గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్ సంస్థ ది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుని బహూకరించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా ఒక సర్ప్రైజ్ ఉండబోతోంది అంటూ చిన్న గ్లిమ్స్ వీడియోని వదిలారు. ఇది అభిమానులకు అస్సలు అర్థం కాలేదు. పవన్ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ పరంగా కొత్త స్కూల్ పెట్టబోతున్నారా, లేదా ఓజీ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ఏదైనా చేయబోతున్నారా, అసలు ఏమిటది అంటూ జుట్టు పీక్కున్నారు ఫ్యాన్స్. అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 6 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో అభిమానులకు పూనకాలు రప్పించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ ని భారతదేశానికి చెందిన మొట్టమొదటి సమురాయిగా కూడా ప్రకటించింది.